గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మండే కోసం మనం ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్, ఫైనాన్స్ నిఫ్టీ ఇవన్నీ చర్చించుకుందాం ఈరోజు. ఫస్ట్ సెన్సెక్స్ వచ్చేసి మైనస్లో క్లోజ్ అయింది, -453. నిఫ్టీ వచ్చేసి 123. నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసి 131, బ్యాంక్ నిఫ్టీ 195, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ 301, ఫిన్ నిఫ్టీ 121, మిడ్ క్యాప్ 40 మైనస్. ఇవన్నీ మైనస్లో క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ మండే కోసం ఒకసారి మనం రివ్యూ చేసుకున్నాం. ఆల్రెడీ నేను పోయిన గురువారం చెప్పాను మార్కెట్ ఏ విధంగా ఉంటుందనేది. సెన్సెక్స్ వచ్చేసి 73,500 అబోవ్ ఉంటే నేను అక్కడ సెల్ చేస్తా అని. కానీ సెన్సెక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఓపెనింగ్ నుంచే మైనస్లోనే ఉంది. కానీ బిగ్ సపోర్ట్ వచ్చేసి 72,400 దగ్గర బాగా బిగ్ సపోర్ట్ తీసుకున్నది. నెక్స్ట్ మళ్ళీ రెసిడెన్స్ లెవెల్ వచ్చేసి 77,800 అంటే 77,750, 800 అరౌండ్లో అక్కడ సపోర్ట్ రెసిడెన్స్ తీసుకున్నది. అక్కడి నుంచి వోల్టాలిటీగా అలాగే రన్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ వచ్చేసి ఓపెనింగ్ 22,200 చెప్పాను నేను. 22,100 దగ్గర 120, 140 దగ్గర ఓపెన్ అయ్యి అక్కడి నుంచి బిగ్ ఫాల్ అరౌండ్ 21,930 అరౌండ్ దగ్గర లోలో ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సేమ్ అంతే. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నేను చెప్పింది 47,000, 48 పైకి వెళ్ళలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను లైవ్లో ఇచ్చాను 46,300గా. 46,300 కిందికి రాలేదు. 4700కి వస్తే సెల్ చేయమని చెప్పాను. 46,700కి వస్తే సెల్ చేయమని చెప్పాను. లైవ్లో ఇచ్చానండి ఫ్రైడే. 46,300కి వస్తే బై చేయమని చెప్పాను. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ చార్ట్ ఇవన్నీ చూసుకుంటూ నెక్స్ట్ సెన్సెక్స్ ఐఓ చార్ట్లోకి వచ్చామండి. ఐఓ చేంజెస్లో వచ్చేసి మండే కోసం నేను చూస్తున్న వ్యూ బుల్లిష్ వచ్చేసి 72,500కి వస్తే ఇక్కడ నేను బై చేయమని చెప్తాను. ఎందుకు బై చేయాలి అంటే 72,500 దగ్గర వచ్చేసి మనకు ఫ్రైడే వచ్చేసి ఎఫ్ఎన్ఓ క్లోజింగ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐఓ సిగ్నల్లో వచ్చేసి 72,500, 72,700గా మనకు ఈ రెండు బుల్లిష్ ఆర్ బేరిష్ సిగ్నల్స్ ఇస్తుంది. రెడ్లో ఉంటే ఇక్కడ సెల్ చేయమని, గ్రీన్లో ఉంటే ఇక్కడ బై చేయమని. నెక్స్ట్ ఈ డిఫరెన్స్, జీరో లైన్ డిఫరెన్స్ ఇవన్నీ చూడండి. జీరో లైన్ డిఫరెన్స్ అబోవ్ ఉంటే మార్కెట్ పెరుగుతుంది అని, కింద ఉంటే మార్కెట్ తగ్గుతుంది అని. ఇవన్నీ చార్ట్స్ ఒకసారి గమనించండి. నెక్స్ట్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ వచ్చేసి సోమవారం వచ్చేసి 22,200, 21,900. మార్కెట్ మళ్ళీ అక్కడి నుంచి తగ్గినా కూడా 21,800 కాడికి వస్తే బై చేయమని చెప్తాను. 22,000 కాడికి వస్తే సెల్ చేయమని చెప్తాను. 22కు మించి ఒకవేళ సస్టైన్ అయినా కూడా 22,100 కాడికి వచ్చినా కూడా సెల్ చేయమని చెప్తానండి. నెక్స్ట్ ఈ ఐఓ చార్ట్లో కూడా చూడండి. మన ప్రీవియస్ డేలో ఫ్రైడే వచ్చేసి ఎక్కడ కూడా బుల్లిష్నెస్ లేదు. డిఫరెన్స్ లైన్ జీరో లైన్కి చూడండి. జీరో లైన్ పైన ఈ బ్లూ లైన్ కన్నా వెళ్ళింటే డిఫరెన్స్ లైన్, ఈ డిఫరెన్స్ లైన్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో అక్కడ మనం బుల్లిష్గా చూస్తాము. ఎక్కడ కానీ లేదు, ఇది బేరిష్గానే ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ
నేను చూస్తున్న వ్యూ 46,500, 46,000. ఇక్కడ కాల్ వాల్యూ వచ్చేసి 35 lakhs, 32,207గా ఉంది. నెక్స్ట్ 46,000లో 31,200గా ఉంది. ఈ రెండిటి మధ్యలో మార్కెట్ సోమవారం ఉంటుంది. 46,500కు 46,600కు వచ్చినా సెల్ చేయమని చెప్తాను. లేదు మార్కెట్ ఇక్కడ సస్టెండ్ అయ్యి అక్కడి నుంచి అప్ ట్రెండ్ తీసుకుంటుంది అంటే, ఒకవేళ 46,400 కాడికి వచ్చి ఇక్కడి నుంచి అప్ ట్రెండ్ తీసుకుంటుందంటే 47,000 దాకా వెళ్తుంది. లేదు 46,000 తగ్గేసి 46,400 కాడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా డౌన్ ట్రెండ్లో ఉందంటే 46,000 దాకా వెళ్ళొచ్చు. నెక్స్ట్ అలాగే మన ఐవో చార్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా బుల్లిష్నెస్ లేదు. ఫ్రైడే నేను ఆల్రెడీ గురువారం రోజు చెప్పాను మార్కెట్ ఎలా ఉంటుంది ఏమి అనేది. ఇది మండే కోసం. ఈ మండే కోసం కూడా మీరు ఒకసారి లైవ్లో గమనించండి. నేను ఇచ్చే సిగ్నల్స్ కానీ, నేను ఇచ్చే ఏ సిగ్నల్స్ ఇస్తాను, ఎలా ఏ ట్రెండ్లో వెళ్తుంది మార్కెట్, అప్ ట్రెండ్ అనేది ఒకసారి గమనించండి. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ వచ్చేసి నేను బేరిష్గా చూసేది 20,700. ఇక్కడ వచ్చేసి కాల్ వాల్యూ 88,03,954గా ఉంది. నెక్స్ట్ బై సైడ్ వచ్చేసి 20,500 అండి. 7,76,575 ఇక్కడ పుట్ వాల్యూ ఉంది. ఇక్కడ ఎక్కడి నుంచి మనకు వచ్చినా కూడా 200 పాయింట్స్. ఈ 200 పాయింట్స్ మధ్యలోనే మార్కెట్ సోమవారం ఉంటుంది. ఒకవేళ ఇంకా డౌన్ ట్రెండ్ అంటే 20,300, ఎందుకంటే ఇక్కడ అరౌండ్ 6 lakhs అరౌండ్ మనకు పుట్ వాల్యూ ఉంది. నెక్స్ట్ మిడ్ క్యాప్లో కూడా సేమ్ చూడండి, 10,500, 10,400. ఇక్కడ వచ్చేసి 10,25,059గా కాల్ వాల్యూ ఉంది. పుట్ వాల్యూ వచ్చేసి 8 lakhsగా ఉంది. నెక్స్ట్ ఇది మండే రోజు ఎక్స్పైరీ, మిడ్ క్యాప్ ఎక్స్పైరీ మండే, గమనించండి ఒకసారి. నెక్స్ట్ ఈ ఐవో చార్ట్ కూడా ఒకసారి గమనించండి. మిడ్ క్యాప్ బుల్లిష్నెస్లో ఉంది. ఒకసారి చూడండి, జీరో లైన్ టచ్ అయ్యేలాగా ఉంది. ఇవన్నీ గమనించుకోండి. మార్కెట్ మండే ఎలా ఉంటుందనేది ఈరోజు చెప్పాను. నెక్స్ట్ లైవ్లోకి రండి, లైవ్లో మార్కెట్ ఎలా ఉంటుందనేది ఒకసారి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ బై.